హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి ఆఫీషియల్ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే అండి బంజారాలో చేసే చికెన్ సోలాయ్ అన్నమాట. ఇక్కడ బ్లడ్ తీసుకొని కోడిది కొంచెం చింతపండు కొంచెం ఉప్పు అనేది వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఇక్కడైతే ఆయిల్ వేసుకొని తర్వాత మనకు సరిపడా సోలాయ్కి చికెన్ అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కిటికీ మీద పెట్టాను, కెమెరా ఎవరు తీసేవాళ్ళు లేరండి, అందుకే ఇక్కడ పెట్టాను అన్నమాట. వీడియో తీసే వాళ్ళు లేరని కిటికీ దగ్గర పెట్టాను, తర్వాత చూపిస్తాను నేను. ఇక్కడ మటన్ సోలాయ్ చేస్తారు, చికెన్ సోలాయ్ కూడా చేస్తారా రోజా గారు అని చెప్పి డౌట్ వస్తుందా? వస్తుందండి, ఎందుకు రాదు? ఎందుకంటే మీరు చూడలేదు తినలేదు కాబట్టి. చాలామంది చేసుకుంటారు కానీ ఎవరికి తెలియదన్నమాట. ఒక్కసారి ఇలా చేసి చూడండి, సేమ్ మటన్లానే ఉంటుందన్నమాట. చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే, మనం ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం వేసుకోవద్దు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 50% ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే నీచు వాసన రాకుండా మనకు అల్లం వెల్లుల్లి పేస్టు కలిసి ముక్క అనేది టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 minutes అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఉప్పు అనేది వేసుకోవాలి. కొంచెం బ్లడ్లో వేసుకుంటాం కదా చింతపండు ఉప్పు, కొంచెం ఇక్కడ వేసుకోవాలన్నమాట. మొత్తం అందులోనే వేయకండి బ్లడ్లో, ఎందుకంటే ముక్క సప్పదనం రాకుండా ఇక్కడైతే ఉప్పు అనేది వేసుకుంటాం మనం. తర్వాత ముక్క పూర్తిగా ఉడికిపోయింది అని మనకు అర్థమవుతుంది కదా, అప్పుడు మనం తయారు చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా బ్లడ్, ఈ బ్లడ్ను అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసేటప్పుడు మీరైతే చుట్టుపక్కల ఎవ్వరు మాట్లాడొద్దు, మీరు కూడా అస్సలే మాట్లాడొద్దు వండేవాళ్ళు, ఎందుకంటే పాలు ఇరిగిపోయినట్టు బ్లడ్ అనేది ఇరిగిపోతుంది కాబట్టి ముక్కల్లో కలవదు, సోలాయ్ టేస్ట్ రాదన్నమాట. అందుకే మాట్లాడొద్దు అని చెప్పాను. పూర్తిగా ఇది బ్లడ్ మనం వేసాం కదా, అది కలిసేలాగా మీరు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన ఎమ్మటే మీరైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నేను సోలాయ్ వండితే మా అమ్మకైతే చాలా ఇష్టం అండి. మా అమ్మ అయితే చాలా ఇష్టంగా తింటుంది నేను వండితేనే. మటన్ సోలాయ్ కూడా చాలా బాగా చేస్తాను. ఒకవేళ మీకు మటన్ సోలాయ్ కావాలంటే నేను ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. చికెన్ సోలాయ్ కూడా మటన్ సోలాయ్ లెక్కనే చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు చేసి చూడండి. చికెన్ సోలాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు అయితే చెప్తారన్నమాట లైవ్లో. ఫస్ట్ అయితే మా నాన్నకి ఇచ్చాను, ఎలా ఉందో చెప్తాడు. ఇంట్లో పెద్ద అతను కాబట్టి మా నాన్నకే ఫస్ట్ ఇచ్చానన్నమాట, తర్వాతే అందరూ. చూడండి, మా నాన్నకు బాగా నచ్చిందంట. తర్వాత మా అమ్మకైతే ఇచ్చాను, నేను చేస్తే నచ్చుతుంది అన్న కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయింది, నచ్చిందంట. తర్వాత మా బుడ్డి మేనకోడలకి అయితే ఇచ్చాను, అది కూడా తిని చాలా బాగుంది అని చెప్తుంది. దానికి నచ్చి ఏం చేసిందంటే మా ఆయనకి ఇచ్చేటప్పుడు కూడా వచ్చింది, చూడండి మళ్ళీ తింటుంది. నిజంగా బాగుంటుంది, మా ఆయనకు కూడా నచ్చిందంట చాలా బాగా. అసలు తనకు నచ్చడం అనేది నాకైతే చాలా పెద్ద విషయం. మా బావ జొన్న రొట్టెతో తిన్నాడు, బాగా నచ్చిందంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.